హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నంద్యాల స్టైల్లో పర్ఫెక్ట్గా ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకొని చక్కగా వేడిగా బ్రేక్ఫాస్ట్లోకి కానీ సాయంత్రం స్నాక్లోకి కానీ తినేసేయచ్చండి. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీన్ని ప్రిపేర్ చేయడానికైతే ముందుగా బొరుగులు, మా సైడ్ అయితే మరమరాలు అంటామండి, వీటిని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, పల్లీలు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలను కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. అలాగే ఇందులో వీటిని కలిపి బాగా పైన చూపిస్తున్నట్టు బాగా మగ్గేలా ఉడికించుకోవాలండి. తర్వాత అయితే ఇందులో మేమైతే కొబ్బరి కారాన్ని యాడ్ చేసామండి. మీ దగ్గర లేకపోతే మామూలు కారాన్నన్నా వేసుకోవచ్చు. అలాగే ముందుగా నానబెట్టి తీసుకున్నటువంటి కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా పైన చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. తర్వాత అయితే మరమరాలని కొంచెం నీళ్ళల్లోంచి పిండేసుకోవాలండి, వాటర్ అంతా పోయేలాగా చేసి వాటిని ఒక పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడైతే ఈ బాండీలో ఆ మరమరాలను కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లాస్ట్లో అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి, ఉగ్గాని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మా స్టైల్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.